162వ శ్లోకము. అజా క్షయ వినుర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ శ్లోకంలోని మొదటి నామము అజా. ఇది 866వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అజాయై నమః అని చెప్పాలి. అజా అంటే పుట్టుక లేనిది. పుట్టడం అనేది జనన మరణాలు ఉన్న వాటికి ఉంటుంది. ఎప్పుడూ ఉండే అమ్మవారికి పుట్టుక పూర్వము, పుట్టినప్పుడు, పోయిన తర్వాత అనే స్థితులు ఉండవు. అంటే అమ్మవారు ఆద్యంతాలు లేని ఆత్మస్వరూపిణి. అంతేకాదు పుట్టడము, పెరగడము, ఉండడము, మార్పు చెందడము, కృషించడము, నశించడము వంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు. ఈ వికారాల్లో మొట్టమొదటిదైన పుట్టడము ఉంటే మిగిలినవి 5 వికారాలు అనుసరించి ఉంటాయి. అసలు పుట్టడమే అనేదే లేనప్పుడు మిగిలిన 5 వికారాలకు అవకాశమే లేదు గదా. పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము క్షయ వినుర్ముక్త. ఇది 867వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షయ వినుర్ముక్తాయై నమః అని చెప్పాలి. క్షయ అంటే క్షీణించుట అను. దాని నుండి వినుర్ముక్త అంటే విడిచిపెట్టబడినది. ఇంతకుముందు వచ్చిన నామంలో అమ్మవారు పుట్టుక లేనిదని చెప్పబడింది. అసలు పుట్టుక అనేది ఉంటే ఆ పైన బ్రతకడము, పెరగడము, కృషించడము, నశించడము మొదలైనవి ఉంటాయి. ఈ నామములో చెప్పిన క్షయ అంటే క్షీణించడము. దీనితో పాటు నశించడము కూడా అమ్మవారికి ఉండదని మళ్ళీ వేరేగా చెప్పనక్కర్లేదు. క్షీణించడము అని దాని నుండి విడిచిపెట్టబడినది అనగా క్షీణించుట లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ముగ్ధ. ఇది 868వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముగ్ధాయై నమః అని చెప్పాలి. ముగ్ధ అంటే మనోహరమైన అమాయకత్వముతో మోహింపచేయబడినది. ఈ నామంలోని ముగ్ధ ద్వారా వెంటనే వచ్చే క్షిప్రప్రసాదిని నామంలోని క్షి అనే అక్షరాన్ని కలిపి తొందరలో ముగ్ధాక్షి అనే నామంగాను, ప్రసాదిని అనే మరో నామంగాను విడివిడిగా చెప్పేవారు ఉండొచ్చు. అని అలా చెప్పడం తప్పు. ముగ్ధ, క్షిప్రప్రసాదిని అనే విడదీయాలి. కొన్ని ప్రత్యేక లక్షణాలున్న కన్యను ముగ్ధ అంటారు. తరుణ వయస్సు వచ్చి మనోజ్ఞంగా, మనోహరంగా, అందమైన రూపం ఉండి, ఇంకా మన్మథ వికారాలు పూర్తిగా విప్పారని మనోభావాలు ఉండి, రాగద్వేషాలు లేని పిల్లల అమాయకత్వం ఉండి, చూడంగానే ప్రసన్నంగా, ప్రశాంతంగా, పరిమిత వాక్ సంభాషణాదులు చేసే లక్షణాలు ఉండాలి. ఇన్ని లక్షణాలు కూడవలుసుకొని ఏ కన్యలో ఉంటాయో ఆ కన్యను ముగ్ధ అంటారు. An young girl attractive by her youthful simplicity, pretty, childlike nature, but not yet acquainted with love. అమ్మవారు ఈ చెప్పిన లక్షణాలు కలిగిన 16 ఏళ్ల తరుణిలాగా ఉంటుంది అట. అంటే రాబోయే సృష్టి అనే పువ్వుకు ముందు ఉండే మొగ్గ వంటిదన్నమాట. సంపూర్ణంగా విచ్చుకోవడానికి అన్ని అవకాశాలను ఇముడ్చుకొని ఉన్నదానిని ముగ్ధ అంటారు. దుహు, దోహ, దుగ్ధ ఎలా అయ్యాయో సరిగ్గా అలాగే మోహ ముగ్ధ అయింది. ముగ్ధ అంటే మోహింప చేయబడినది అని ఈ అర్థము. మనోహరమైన అమాయకత్వంతో మోహింప చేయబడినదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము క్షిప్రప్రసాదిని. ఇది 6 అక్షరాల నామము. ఇది 869వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షిప్రప్రసాదిన్యై నమః అని చెప్పాలి. క్షిప్ర అంటే శీఘ్రముగా, అంటే వెనువెంటనే. ప్రసాదిని అంటే ప్రసన్నమగునది. అమ్మవారి దగ్గర ఒక చక్కని గుణం ఉంది. ఆ లక్షణము మిగతా దేవతలతో ఉండకపోవచ్చును. అదేమిటంటే మిగతా దేవతారాధన వలన వెంటనే వారు ప్రసన్నం కాకపోవచ్చు. కానీ అమ్మవారిని అమ్మ అని పిలిచిన వెనువెంటనే ఆ జన్మలోనే ప్రసన్నమవుతుంది. పిల్లవాడు బాధతో అమ్మ అని పిలిచిన ముందు పరుగున వచ్చేది అమ్మే. అలాగే మన పట్ల జగజ్జనని కూడా వ్యవహరిస్తుంది. ఆర్తితో తలిస్తే ప్రీతితో ఎదురుగా నిలుస్తుంది. అమ్మవారు మాట్లాడే అద్దం లాంటిది. నువ్వు నన్ను చూడు అంటే నువ్వు నన్ను చూడు అంటుంది. నువ్వు నన్ను విడువకు అంటే నువ్వు నన్ను విడువకు అంటుంది. శీఘ్రముగా ప్రసన్నమగునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అంతర్ముఖ సమారాధ్య. ఇది 870వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అంతర్ముఖ సమారాధ్యాయై నమః అని చెప్పాలి. అంతర్ముఖ
అంతర్ముఖముగా సమారాధ్య చక్కగా ఆరాధింపబడినది. ఆరాధనలు రెండు రకాలు, ఒకటి అంతర్ముఖము, రెండు బహిర్ముఖము. ఈ రెండు రకాల ఆరాధనల గురించి ఈ నామంలోను రాబోయే నామంలోను చెప్పబడింది. ఏ రకమైన ఆరాధనకైనా ముందు చిత్తశుద్ధి ఉండాలి. అందులో అంతర్ముఖ ఆరాధనకు తప్పనిసరిగా ఉండాలి. ఈ అంతర్ముఖ ఆరాధనలో భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, తనలోనే ఉన్నాడు కూడా అనే భావనలు ప్రాధాన్యం వహిస్తాయి. బాహ్య ప్రపంచం మీద, దేహం మీద ధ్యాస నశించాలి. తనలోని ఆత్మకు, ఆరాధించే దేవతకు సమైక్యత భావించి సత్వగుణ ప్రధానంగా అత్యంత శ్రద్ధతో, నిష్ట కలిగిన బుద్ధితో మనలోనే ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని ఆరాధించడమే అంతర్ముఖ సమారాధనము. సాధారణంగా బాహ్యంగా జరిపే షోడశోపచార పూజలో వచ్చే అంశాలన్నీ ఈ అంతర్ముఖ ఆరాధనలోనూ ఉంటాయి. కానీ అవన్నీ ఆధ్యాత్మిక భావనతోనే, తనలోనే ఆత్మేశ్వరిని ధ్యానిస్తూ, తనకు సంబంధించిన సుగుణ గుణ భావనలతో షట్చక్రయుక్త నాడీ మండలాన్ని సమన్వయపరుచుకుంటూ ఉద్వేగరహితంగా అత్యంత ప్రశాంతంగా జరిపే ఆరాధనగానే ఉంటుంది. ఈ అంతర్ముఖ సమారాధనలో షోడశోపచార పూజ ఎలా ఉంటుందో తైత్తిరీయోపనిషత్తు గ్రంథాన్ని మా గురుదేవులకు అంకితమిస్తూ అని చదువుకుంటే తెలుస్తుంది. ఇదే విధంగా కుండలిని యోగపరంగా అన్నిటికీ సమన్వయం ఉంటే ఆ ఆరాధన అంతర్ముఖ సమారాధన అవుతుంది. చిత్తవృత్తిని అమ్మవారి వైపు మళ్లించి ఆరాధించడమే అంతర్ముఖ రాధన. ఈ ఆరాధనలో అమ్మవారు ఎక్కడో ఉందని వెళ్ళవలసిన పని లేకుండా, లేకపోతే వెళ్ళలేకపోయామనే బాధ లేకుండా, పూజకు అవసరమయ్యే ద్రవ్యాలు లేవే అని చక్కగా ముందే సమకూర్చుకోలేదని, మనం చేసే పూజ అందరూ చూస్తున్నారో లేదో అనే ధ్యాస ఇవేమీ ఉండవు. పరమ ప్రశాంతంగా, నిశ్చలంగా, సత్వగుణ ప్రధానంగా జరుగుతుంది. అమ్మవారికి ఈ రకమైన ఆరాధన చాలా ఇష్టము. అందుచేతనే వ్యాసుల వారు అంతర్ముఖ సమారాధ్య అన్న ఈ నామంలో సమారాధ్య అంటే చక్కగా హాయిగా ఆరాధింపబడేది అని మనకు సూచనప్రాయంగా తెలియజేశారు. శివానందలహరిలో ఆదిశంకరుడు మొదట్లోనే వచ్చే గభీరే కాసారే నరత్వం దేవత్వం గుహయాం గేహవే వటుర్వాగే హీవా మొదలైన శ్లోకాల్లో ఈ అంతర్ముఖ సమారాధన గురించి చెబుతారు. ఒక విధంగా చెప్పాలంటే రుద్రాభిషేకంలోని మహాన్యాసమంతా అంతర్ముఖ సమారాధనమే అవుతుంది. అంతర్ముఖంగా చక్కగా ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థము. బహిర్ముఖ సుదుర్లభ, ఇది 871వ నామము. ఇది చివరి నామము ఈ శ్లోకంలో. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బహిర్ముఖ సుదుర్లభాయై నమః అని చెప్పాలి. బహిర్ముఖ అంటే బహిర్ముఖమైన అన్వేషణతో సాగే ఆరాధనతో, సుదుర్లభ లెస్సగా వశము కానిది. ఆరాధనకు ఒక లక్ష్యం అవసరమని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసము బాహ్య విషయాభిముఖమైన ఇంద్రియాలతో అన్వేషణ సాగిస్తూ, విషయవాంఛలతో సతమతమై చివరకు ప్రాథమిక లక్ష్యాన్ని మరచిపోయే విధంగా జరిపే బహిర్ముఖులైన ఆరాధకులకు అమ్మవారు వశమవడము దుర్లభమైన విషయము అని ఈ నామము చెబుతుంది. బహిర్ముఖులైన లౌకిక విషయం లోలులకు అమ్మవారు లభించదు. తనలోనే ఆత్మేశ్వరి ఉండగా ఎక్కడో అమ్మవారు ఉందని అన్ని చోట్లకు అన్వేషిస్తూ వెళ్ళే వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన ఆరాధనకైనా క్రమశిక్షణ, శ్రద్ధ, భక్తి ముఖ్యము. ఇవి ఉన్నవారికే సామర్థ్యము, చిత్కల దక్కుతాయి. కానీ సాధారణంగా ఎక్కువ మంది క్రమశిక్షణ దగ్గరే దిగబడిపోతారు. దిగబడిపోకుండా నిలబడిన వారు ఏదో విధంగా లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ లక్ష్య సిద్ధి అంతర్ముఖులకు సులువుగా ఉంటుంది. బహిర్ముఖులకు అవరోధాలు, ఆటంకాలు, పతనాలు ఎదురై లక్ష్యసిద్ధి దూరమవడమే కాదు, దుర్లభమవుతుంది కూడా అని ఈ నామం ద్వారా వ్యాసుల వారు హెచ్చరిస్తున్నారు. బహిర్ముఖులకు కడు దుర్లభమైనది అని ఈ నామానికి అర్థము.